సంఘములో నిత్యము ప్రవహించే నదిలా వాక్యం ఉండాలి. ఆ వాక్యమే మనకు జీవవృక్ష ఫలం. ఇది ఏ సంఘంలో ఉంది? వాక్యం చెబుతున్న సంఘం ఏదో తెలుసా? వాక్యం గురించి ప్రయాసపడే సంఘం ఏదో తెలుసా? సత్యవాక్యాన్ని ప్రకటించే సంఘం ఏదో తెలుసా? గుండె మీద చేసుకొని చెప్పండి మందే అని. గుండె మీద చేసుకొని ఈ వాక్యం మనకు దివ్య ఔషధం. ఈ వాక్యం దివ్య ఔషధం. అనేకుల హృదయాలను, పాప రోగంతో నిండిపోయిన వారిని బాగు చేయగలిగిన ఔషధ గుణం వాక్యమునకుంది. ఏమండి, నేను ఎప్పుడు చెప్పే మాట, బైబిల్ను బాగా పరిశోధించండి. సంఘము, నిజమైన సంఘం ఏదో మీరే జాగ్రత్తగా ఆలోచించండి. సంఘములో ఉన్న సేవకునికి ఉన్న ప్రధాన బాధ్యత ఏమిటి అంటే, క్రీస్తునందు ప్రతి మనుషుని సంపూర్ణుణ్ణి చేయాలి. క్రీస్తునందు ప్రతి మనుషుని సంపూర్ణుణ్ణి చేయాలి. అలా ప్రతి మనిషి క్రీస్తులో సంపూర్ణుని కావాలని తపనతో పనిచేశారు మొదటి శతాబ్దపు సేవకులు. ఈరోజు ఆ తపన ఏ సంఘంలో ఉంది చెప్పండి?